బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మన్రేగా పేరు మార్పును, మన్రేగా తీరు మార్పును అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ మన్రేగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి చట్టం, ఇది పథకం కాదు, చట్టం. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆ రోజటి యూపీఏ చైర్మన్ శ్రీమతి సోనియా గాంధీ గారు అనంతపూర్ జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా అక్కడ కొంతమంది మాకు భూమి లేదు, కూలీ లేదు, మేము ఎలా జీవనం సాగించాలని ప్రశ్నించిన సందర్భంలో భూమి లేని వారికి ఉన్న ఊరిలో ఒక పనిని చట్టబద్ధత కల్పించాలని సుమారు 4 సంవత్సరాలు దేశవ్యాప్తంగా ఉన్న రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, గ్రామీణ అభివృద్ధి అధికారులను పిలిపించి మేధావులతో చర్చించి ఐఏఎస్ అధికారులతో సంప్రదించి ఆ రోజు యూపీఏ గవర్నమెంట్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం, చాలామంది పథకం అంటుంటారు, అది చట్టం, భారత పార్లమెంటులో చేసినటువంటి చట్టం. ఆ చట్టం వల్ల ఇవాళ ఉన్న కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 13.8 కోట్ల జనాభా సంవత్సరానికి 100 రోజులు కూలీ పని చేసుకుంటూ వాళ్ళున్న గ్రామాల్లోనే ఉండి వలసలు పోకుండా పని చేసుకుంటున్నటువంటి ఈ ఉపాధి హామీ చట్టం, దీన్ని ఈరోజు పేరు మార్చారు. మహాత్మా గాంధీ అంటే భారతదేశానికి జాతి పిత. బ్రిటిషు దాస్య శృంఖలాల నుంచి నెత్తురు చుక్క కింద దాల్చకుండా భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహనీయుడు. తను ఒక పదవి ఆశించలే, తన కుటుంబాలకు పదవి ఆశించలేదు. భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం వారి పేరు పెట్టింది. మహాత్మా గాంధీ కలలు కన్నది గ్రామ స్వరాజ్యం. మరి ఆ గ్రామంలో కూలీలు స్వరాజ్యంగా మెలగాలని గాంధీ గారి పేరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టింది. మరి అటువంటి పేరుని ఈరోజు బీజేపీ ప్రభుత్వం మారుస్తుంది. ఇవాళ మహాత్మా గాంధీని చంపింది ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాథూరామ్ గాడ్సే. నాథూరామ్ గాడ్సే చంపినప్పుడు మహాత్మా గాంధీ నోటి నుంచి వచ్చిన పదం హే రామ్ అని నేల కొరిగినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఎవరికైనా చిన్న గాయం తగిలితే అమ్మా అని అరుస్తారు, నానా అని అరుస్తారు కొంతమంది. కానీ మహాత్మా గాంధీ బుల్లెట్ తూటాలకు ప్రాణం వదిలేటప్పుడు కూడా హే రామ్ అని అన్నాడు. మరి రామ భక్తుడు చనిపోయేటప్పుడు ఏ రామ్ అని పిలిచినటువంటి వ్యక్తి జాతిపిత పేరు ఇవాళ భారతీయ జనతా పార్టీ తీసింది అంటే మెల్లమెల్లగా స్వతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయుల చరిత్రను కనుమరుగు చేయాలనే దుష్ప్రచారం, ఒక కుట్ర. కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టలే, జాతిపిత పేరు పెట్టింది. రాముడికి భక్తుడైన మహాత్మా గాంధీ పేరు పెట్టింది. దాన్నే ఇవాళ భారతీయ జనతా పార్టీ తీస్తుంది. పెట్టండి ఇంకో పథకం. మీకు దేవుళ్ళ పేరు పెట్టాలంటే చాలా దేవుళ్ళు ఉన్నాయి. రాముని పేరు మీద ఇంకొక పేరు ప్రాజెక్టు పెట్టండి, శివుని పేరు మీద ప్రాజెక్టు పెట్టండి, బ్రహ్మ పేరు మీద ప్రాజెక్టులు పెట్టండి. సెక్యులరిజం గుర్తుకొస్తే ఒక ముస్లిం దేవుని మీద పెట్టండి, క్రిస్టియన్ దేవుని మీద పెట్టండి. మేము కాదనం. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాలు పథకాలు తీసుకొస్తాయి, పేర్లు పెడతాయి. కానీ రాముడి పేరు కోసం ఎన్ని ప్రయాసాలు పడ్డరు. ఈరోజు విబిజీ రామ్జీ అనే పేరుకు పలకడానికే రాదు, అటువంటి పేరు తీసుకొచ్చిండ్రు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ మళ్ళీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం అని చట్టం అని పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది పేరు మార్పు మీద. ఇక తీరు మార్చిండ్రు. సరే పేరుదేముంది అని మనం అనుకుంటే తీరు వల్ల నష్టపోతుంది. ఇవాళ భారతదేశంలో 14.5 కోట్ల
పేద ప్రజలు, భూమి లేని ప్రజలు, కూలి దొరకని ప్రజలు, బిలో పావర్టీ లైన్, దారిద్ర రేఖకు దిగువన ఆర్థిక గణాంకాలకు కూడా దొరకని కూలీలు ఈరోజు ప్రతి సంవత్సరం 100 రోజులు కడుపు నిండా ఒక్క పూటనో 2 పూటలో తింటున్నటువంటి కూలీల పొట్టగొట్టే ప్రయత్నం ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేసింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ పథకం ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్లో 4% కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఉపాధి కూలీ పథకానికి 4% కేటాయించింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ, నేను నిన్న చూసిన అరుణమ్మ గద్వాల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టింది, నిన్న పేపర్లో వచ్చింది. మేము 100 రోజులుంటే 125 రోజులు చేసినామని. చదువుకున్న ఆవిడ భారత పార్లమెంట్లో ఒక మెంబర్గా కొనసాగుతుంది. వలసల జిల్లా, ఆకలి జిల్లా, లేబర్ జిల్లా అయిన మహబూబ్ నగర్ జిల్లా బిడ్డ తనకు లెక్కలు తెలియదా? 125 రోజులు పెంచితే దాంట్లో 60% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి, 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. అంటే ఒక గ్రామానికి 10 లక్షలు రావాలంటే 40% డబ్బులు గ్రామ పంచాయతీ అంటే రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ పెడితే బ్యాంకులో 60% కేంద్ర ప్రభుత్వం డిపాజిట్ పెడుతుంది. ఇవాళ రాష్ట్రాలన్నీ ఆర్థికంగా కునారిల్లిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 40% ఎట్లా పెడుతుంది? రాష్ట్ర ప్రభుత్వం కనుక పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. అంటే రాష్ట్రాలు తమ ఆర్థిక పరిస్థితుల వల్ల పెట్టలేకపోయిన క్షణంలో ఈ పథకం కేంద్రం కూడా నిధులు ఇవ్వక ఆగిపోతుంది. కాబట్టి దీని మీద నేను టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉమ్మడి జిల్లా అంతా కూడా తిరిగి డెఫినెట్గా సర్పంచ్లను కలిసి సర్పంచ్లతో తీర్మానాలు 12,702 గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సర్పంచులారా నేను ఈ టీవీల ద్వారా మీకు చెప్తా ఉన్నా, మన గ్రామాల అభివృద్ధి కోసం వచ్చినటువంటి చట్టం ఇవాళ తూట్లు పడుతుంది. పార్టీలు మీరు ఏ పార్టీ అయినా ఉండండి, బీజేపీలో ఉన్న వాళ్ళైనా సరే, ఫస్ట్ మన చుట్టూ ఉండే బీద ప్రజల అవసరం, మన ఊరు అవసరం. తీర్మానాలు చేసి ఇవాళ రైతు చట్టాలు తీసుకొచ్చి మళ్ళీ మోడీ ప్రభుత్వం వెనక్కి ఇచ్చి జాతికి క్షమాపణ చెప్పాడో మోడీ. ఇవాళ 14 కోట్ల బీద ప్రజల తరపున మనం కూడా మోడీపై యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. నేను వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించను, కానీ ఇవాళ 14 కోట్ల మంది కూలీలకు నష్టం జరుగుతుందని నేను చాలా గ్యాప్ తీసుకొని ఇవాళ ప్రెస్ మీట్ పెడతా ఉన్నా. ఇవాళ ఖచ్చితంగా దీనివల్ల నష్టం జరుగుతుంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము ఇంకొకటి చెప్పదలుచుకున్నా. ఒక్కటే, ఇవాళ దేశంలో 28 రాష్ట్రాలుంటే ఈ చట్టాన్ని రద్దు చేయమని దమ్మున్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించిండు. ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత కూడా ఇవాళ ఈ కూలీలకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉందని కూడా మీడియా ద్వారా కూలీలందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్కటే చిన్న పాయింట్, మేము గతంలో ఇచ్చినప్పుడు ఈ ఉపాధి హామీ పథకం ఎవరికి వస్తుంది? అగ్రవర్ణాల వాళ్ళు చేస్తారా? బ్రాహ్మణులు కూలీలు చేస్తారా? రెడ్లు చేస్తారా? వైశ్యులు చేస్తారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, కొంత ఓబీసీలు, అందులో 62% మహిళలకు ఈ ఉపాధి చట్టం ఇన్ని రోజులు ఉపయోగపడ్డది. మరి అలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీలకు కరువు వచ్చినప్పుడు ఆదివాసీలకు, లంబాడాలకు, దళిత బీద వర్గాలకే ఇది ఉపయోగపడే చట్టం ఆ రోజు సోనియా గాంధీ తీసుకొస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సర్పంచ్లతో సమయం లేకుండా కేంద్రమే నిర్ణయిస్తుందంట. మహబూబ్నగర్ పట్టణంలో ఒక బడా కాంట్రాక్టర్కు లేబర్ అవసరం ఉంటే పక్కలున్న ధర్మాపూర్ నుంచి గ్రామ పంచాయతీకి ఆదేశాలు పోతాయి. అప్పుడు పట్టణానికి పంపించాలి. అంటే కూలీలందరూ కూడా పట్టణాలకు వలస వచ్చి పల్లెలు మొత్తం కూడా మూసివేసే పరిస్థితి వస్తుంది. చాలా డేంజర్ సబ్జెక్ట్ ఇది. కాబట్టి మీ ద్వారా ప్రజలకు కొంతైనా చైతన్యం కలిగించాలనే ప్రయత్నంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.